హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పీకే నేచురల్ వైబ్స్ అండి. ఈరోజు తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే కలబంద గురించి అండి. బహుశా కలబంద గురించి అందరికి తెలిసి ఉంటుంది, ప్రతి చోట్ల ఉంటుందండి కలబంద. ఈ విధంగా అనేది కలబంద ఉంటుంది. కలబంద వల్ల నష్టాలు కూడా ఉంటాయండి, లాభాలు కూడా ఉంటాయండి. మనం ఈరోజు నష్టాలు లాభాలు ఏ విధంగా ఉంటాయి, ఎంతవరకు యూజ్ చేయాలి, కలబంద వల్ల యూజ్ చేస్తే ఏముంటుంది అనేది గురించి ఈరోజు టాపిక్ డిస్కస్ చేస్తామండి. కలబంద వల్ల మనకి ఫేస్ గ్రో రావడానికి ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. అవే కాకుండా మనకి చాలా రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. కలబంద పై లోన గుజ్జు ఉంటుందండి. ఆ గుజ్జుని చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ఒకటి తెలిసి. ఆ గుజ్జు వల్ల ఏంటంటే మనకి ఆ గుజ్జు తీసి మన చర్మం కానీ అంటే గ్రో రావడానికి ఫేస్కి ఎక్కువ రాస్తూ ఉంటారండి. చూడండి మీకు ఒకటి ఇరిపి చూపిస్తాను చూడండి. లోన ఏ విధంగా జిగురుగా ఉంటుందండి, జిగురుగా ఉంటుందండి లోన. చూడండి చిన్నది ఇరిపి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది ఏంటని ఇరిపిస్తాను చూడండి. కనిపిస్తుందండి లోన ఏ విధంగా ఉన్నది. కొంచెం మృదువుగా కొంచెం జిగురుగా ఉంటుందండి. కొంతమంది ఏం చేస్తుంటే ఈ లోన జిగురిని జ్యూస్ కింద తయారు చేసి కూడా తాగుతారండి. ఏ విధంగా తాగుతారంటే మనం కడుపులో నొప్పి వచ్చినప్పుడు వేసుకొని కొంచెం జ్యూస్ కింద చేసుకొని తాగుతుంటారండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ జిగురు జ్యూస్ కింద కాకుండా జిగురు మొత్తం తీసుకొని మనకి ఫేస్ గ్రో రావడానికి మాత్రం చూడండి, ఆ ఫేస్ గ్రో రావడానికి మాత్రం యూజ్ చేస్తుంటారండి. చూడండి జిగురు ఏ విధంగా అంటుకుందో చేతికి నాది. చూడండి ఇదిగో కనిపిస్తుంది కానీ లోన్ ఉన్నదాన్ని అదేనండి. అదేవిధంగా నష్టాలు ఏ విధంగా ఉంటే ఎక్కువ యూజ్ కలబందతో ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మలబద్ధకం అనేది ఎక్కువ వస్తూ ఉంటుందండి. మలబద్ధకం లేదంటే షుగరు, మనం ఇప్పుడు ఏదైనా ట్యాబ్లెట్ యూజ్ చేసినప్పుడు ఈ కలబంద యూజ్ చేసాం ఎక్కువ మోతాదు ద్వారా యూజ్ చేసాం అనుకోండి, లోన ప్రేగ అనేది చినిగిసిపోతుంటుందండి. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తుంది మనకి. గుండెలోంచి రక్త ప్రసరణ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. చాలా ఇబ్బంది పడుతుంది. ఎక్కువ మోతాదులో యూజ్ చేయకూడదు. ఇది మనకి ఏంటంటే ఇంకో లాభం ఏంటంటే మనకి హెయిర్ సిల్క్ కొంచెం స్మూత్గా రావడానికి కూడా ఈ కలబంద యూజ్ చేస్తుంటారు అందరూ కూడా. స్మూత్గా అంటే చిక్కులు కాకుండా స్మూత్నెస్గా కొంచెం మెత్తదనంగా రావాలంటే కలబంద కూడా యూజ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మనం ఈ కలబంద ఎక్కువసార్లు వాడడం వల్ల మనకి ఏంటంటే మలబద్ధకం, ఈ రక్త ప్రసరణ సరిగ్గా జరగదండి. మనం ట్యాబ్లెట్ యూజ్ చేసుకుంటే ఈ షుగర్కి, బీపీకి అని చాలా దారితీసే ప్రమాదం ఉందండి. ఇలాంటివన్నీ చూడండి. కలబంద ఈ విధంగా మంచి చెట్లు కూడా ఉంటుంటాయండి. లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. పక్కనే సులువుగా దొరుకుతుందని ఎక్కువ మోతాదు ద్వారా మనం యూజ్ చేయకూడదండి. ఈ కలబంద యూజ్ చేయడం వల్ల ఎక్కువ యూజ్ చేయడం మన యూరిన్ కూడా గులాబీ రంగులో లేదా రెడ్ రంగులో కూడా వస్తూ ఉంటుందండి. దేనివల్ల వస్తుందంటే మనం కలబంద ఎక్కువ యూజ్ చేయడం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఓకే ఆరోగ్యానికి మంచిదే అని అందరు అంటుంటారు. దాన్ని ఏం చేస్తారంటే జ్యూస్ తయారు చేసి తాగుతూ ఉంటారండి ఎక్కువ మోతాదులో. అలా చేయడం వల్ల మనకి ఏంటంటే మనకి యూరిన్ అనేది గులాబీ రంగులో లేదా రెడ్ రంగులో వస్తుందండి. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి లోన వివిధ పార్ట్లోని ఆ ట్యాబ్లెట్ల వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అని రావడం జరుగుతుందండి ఎక్కువ మోతాదు యూజ్ చేయడం వల్ల. లేదు చెప్తున్నాను కదండి, ఫేస్కి అంటే పర్లేదండి, ఫేస్కి పై గుజ్జు తీసుకొని రాసుకుంటారండి. లేదంటే జ్యూస్ చేసేటప్పుడు రసం తక్కువలో చేయండి. రసం ఏదైనా తాగేటప్పుడు ఓకే తాగడం మంచిదే. అండ్ లోన ఉప్పుతులు ఏమున్నా సరే ఆ డస్ట్ అనేది దీని ద్వారా బయటకు వస్తుందండి. ఈ కలబంద ద్వారా బయటకు వస్తుందండి. తాగడం మంచిది కానీ ఎక్కువ మోతాదులో యూజ్ చేయకూడదండి కలబంద. నార్మల్గా గుజ్జు తీసి ఫేస్కి రాసవచ్చు, నో ప్రాబ్లం. అలాంటివి ఏమి ఉండదండి. హెయిర్ డండ్రఫ్ ఉన్నా సరే లేదంటే స్మూత్నెస్ కావాలన్నా సరే ఈ కలబంద ఒకటి చాలా ఉపయోగపడుతుందండి. ట్రై చేయండి మీరు కూడా కంపల్సరీగా. వీడియో నచ్చితే మాత్రం లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ మాకు ఒక బూస్ట్ లాంటిదండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తున్న ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి మాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుందండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.